మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి కాంబోలో ఒక సినిమా రాబోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ సినిమాలో ఫైనల్గా నయనతార హీరోయిన్గా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. మరి వీరి ముగ్గురు కాంబోలో సినిమా ఏ విధంగా ఉండబోతుంది అండ్ ప్రేక్షకుల్ని ఎంతవరకు వీళ్ళు అలరించబోతారు, ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ మహర్షి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. అనిల్ రావిపూడి గారు అలాగే చిరంజీవి గారి కాంబోలో సినిమా రాబోతుంది, మన అందరికి తెలిసిందే విషయం. బట్ ఇప్పుడు అందులో హీరోయిన్గా నయనతార పేరు వినిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పేర్లు వినిపించా కానీ ఫైనల్గా ఈవిడ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది అసలు వీళ్ళ కాంబో? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు అద్భుతమైన కామెడీ చేయగలరు. ఆయన పాత రోజులు చూసుకున్న చంటబ్బాయి కానీ ఆరాధన అనే సినిమాలో సీరియస్ రోల్ ఉంటుంది కానీ బోలెడు కామెడీ ఉంటుంది. దాంట్లో సీరియస్ రోల్ సీరియసే కానీ మంచి కామెడీ ఉంటుంది. ఇంకా చాలా సినిమాల్లో ఆయన మంచి ఇది జై చిరంజీవి అని ఒక సినిమా వచ్చింది త్రివిక్రమ్ గారిది. దాంట్లో కూడా ఫుల్ కామెడీ ఉంటుంది. అంటే ఒక మంచి క్యారెక్టరు కరెక్ట్గా పడిందంటే డైరెక్టర్ అన్ని కథ అన్నీ సెట్ అయితే సూపర్ కామెడీ చేయగలరు ఆయన. అనిల్ రావిపూడి అనగానే మనకు ముందు మైండ్లో వచ్చేది కామెడీ. కథ ఏదో రా ఏజెంట్ అంటున్నారు కానీ రా ఏజెంట్ అంటేనే కొంచెం భయం వేస్తూ ఉంది. మనకి ఎందుకు రా ఏజెంట్ కథలు ఎక్కువ మనకు. చాలా రా ఏజెంట్లు ఈ మధ్య ఇంటికి వెళ్ళిపోయారు. కాబట్టి చిరంజీవి గారు కూడా రా ఏజెంట్ అనేది అంటే రా ఏజెంట్గా ఆయన ఏం కామెడీ చేస్తారు, ఎలా చేస్తారు. మొన్న వచ్చిన వెంకటేష్ గారి సినిమా కూడా అలాంటిదే కదా. ఈ మధ్య సూపర్ హిట్ అయిన సినిమా ఉంది కదా, సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా నయనతార అంటారా, ఇంకా ఆమె సీనియర్ నటి. చిరంజీవి గారికి ఉన్న సమస్య కూడా ఏమిటంటే ఆయనకి ఇప్పుడున్న సమకాలీన హీరోయిన్లు ఎవ్వరు సెట్ గారు. ఆయన సీనియర్ నటుడు కదా, సీనియర్ నటుడు అయినప్పుడు కొంచెం సీనియర్ హీరోయిన్ ఉంటేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. అవును, నయనతార అనే ఆమె చాలా కరెక్ట్ ఆయనకి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఎవరి పేరు చెప్పినా కొంచెం కరెక్ట్గా సెట్ గారు. అది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కూడా తీరిపోయింది. హీరోయిన్ ఆ ఏజ్ ప్రాబ్లం కూడా తీరిపోయింది. హీరోయిన్ ఎవరు అనేది తీరిపోయింది. ఇంకా అనిల్ రావిపూడి గారు జోకులు స్కెచ్లు అవి వేసి ఏదో కథను వండేస్తారు. మొన్న వచ్చిన సినిమాతో మనకు అర్థమైపోయింది. ఆ సినిమాలో కూడా ఉత్త కామెడీనే కానీ నిజానికి కథ అంటూ ఏముంది దాంట్లో? కథ అంటే ఏం పెద్దలేదు. ఇంట్లో కూడా ఏమిటంటే ఈయన ఏదో రా ఏజెంట్ అని ఆ కామెడీ ఈ కామెడీ చేసి అనిల్ రావిపూడి, చిరంజీవి, సాహు గారు పాటి ఆయన మంచి సినిమాలు తీశారు. ఆయన కృష్ణార్జున యుద్ధమని, మన నాగ చైతన్య ఏదో తీశారు, చాలా సినిమాలు తీశారు. వీళ్ళంతా ప్రొడక్షన్ మంచి ప్రొడక్షన్. చిరంజీవి గారు, అనిల్ రావిపూడి, నయనతార ఈ కాంబినేషన్లో అదిరిపోతుంది. చిరంజీవి గారి కాంబోలో అండ్ నయనతార గారి కాంబోలో ఆల్రెడీ ఒక సినిమా మనం చూసాము, గాడ్ ఫాదర్లో వీళ్ళిద్దరూ బ్రదర్ సిస్టర్స్గా చేశారు కదా. సో ఆ కాంబోని అసలు మన వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు సార్? ఏం లేదు, చిరంజీవి గారు కనిపిస్తే అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. చిరంజీవి గారినే చూస్తారు కదా. ఓకే, వెనకటికి ఎస్వి రంగారావు గారు ఒక డైలాగ్ ఉంది. అదేమిటంటే ఏదో కంటిన్యూటీలో ఫస్ట్ షాట్లో ఆయన కిరీటం పెట్టుకున్నాడంట, సెకండ్ షాట్లో కంటిన్యూటీ మిస్ అయింది, కిరీటం లేదు. ఎవరో వచ్చి సార్ కంటిన్యూటీ పోయిందండి, మళ్ళీ తీద్దాము, కిరీటం పెట్టుకోండి అంటే, పిచ్చోడా ఎస్విఆర్ స్క్రీన్ మీద ఉంటే కిరీటాన్ని ఎందుకు చూస్తారా అన్నాడంట. అట్లా చిరంజీవి గారు స్క్రీన్ మీద ఉంటే మనం ఎవరిని చూడము. మిగతా కాంబినేషన్ యాక్టర్లు ఎవరు, ఇంతకుముందు బ్రదర్ చేశారా, సిస్టర్ చేశారా, ఇవన్నీ మనకు ఏం గుర్తుండవు. ఎందుకంటే ఆయన మెస్మరైజ్ చేసేస్తాడు, యాక్టింగ్తో మెస్మరైజ్ చేసేసి మనల్ని లాక్కెళ్ళిపోతాడు. మరీ ఆయనకి కరెక్ట్గా సీన్లు కరెక్ట్గా కథ పడకపోతే మనం ఏం చేయలేం. కానీ కొన్ని సినిమాలు అట్లా పోయిన సినిమాలు కూడా ఉన్నాయి. బోలా శంకర్ ఉంది కదా, బోలా శంకర్లో ఆయన వరకు బాగానే చేశాడు. అది ఏమిటి ఆ కథ ఏంటో మనకు అర్థం కాదు, గమరగోళంగా ఉంటుంది ఆ కథ. కాబట్టి ఈయన సూపర్ హిట్ మీద ఉన్నారు కాబట్టి అనిల్ రావిపూడి గారు, ఈయనకి ఆ మెళుకు ఆ కెమిస్ట్రీ తెలుసు. ఎవరిని అంత బాలకృష్ణ గారితో అద్భుతంగా తీశారు కదా మొన్న ఈ మధ్య. అవును, కాబట్టి ఆయనకి ఆ కెమిస్ట్రీ తెలుసు. కాబట్టి అది చిరంజీవి గారిది మామూలు హిట్గా సూపర్ హిట్ అవుతుంది అనేది అందరి ఎక్స్పెక్టేషన్ కూడా, బికాజ్ ఆఫ్ ఆ కాంబో. నయనతార వీళ్ళందరూ కాంబో ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు చిరంజీవి గారిని మనం అన్ని కోణాల్లో చూస్తాం యాజ్ అ యాక్టర్గా. బట్ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక కామెడీ పరంగా జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సార్? అంటే ఇప్పుడు అది మల్తేరు వీరయ్య, అది యాక్సెప్ట్ చేశారా లేదా?
చేశారు కదా. ఎందుకంటే అది ఆ కథలో ఆ స్ట్రెంగ్త్ ఉంటే గిన ఆయన లేపేస్తాడు. కొంచెం అందిస్తే ఆయన భుజాల మీద వేసుకుని దాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఓకే, అసలు ఏమీ అందికపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? చిరంజీవి గారుకున్న ప్రాబ్లం కూడా ఏమిటంటే అన్ని రకాల వేరియేషన్స్ చేసేసారు ఆయన. అవును, ఎప్పటివాడు ఆయన దాదాపుగా 45 ఏళ్ళ పైన అయింది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. ఈ 45 ఏళ్లలో ఎన్ని రకాల క్యారెక్టర్లు ఉంటాయో అన్ని రకాల వేరియేషన్స్ చేసేసారు ఆయన. ఆయన తనకు తానే రిఫ్రెష్ కావడానికి కూడా కొన్ని సినిమాలు చేశారు, మీకు గుర్తున్నాయో లేదో. ఒకటి ఆపద్బాంధవుడు అని కానీ, తర్వాత శివుడి వేషం వేశారు ఒక సినిమాలో. అవును, ఇవన్నీ ఏమిటంటే ఆయన రిఫ్రెష్ చేసుకోవడానికి. సైరా కానీ ఇంకా చాలా సినిమాలు చెప్పారు, స్వయం కృషి కానీ. అంటే తనలో ఉన్న యాక్టర్ని ఎలా ఈ రొటీన్ డ్యాన్సులు, ఫైట్లు, ఈ రొటీన్ ఈ కమర్షియల్ ఫార్మేట్లు ఇరుక్కుపోయినప్పుడల్లా ఆయన ఏం చేస్తాడంటే దాని నుంచి బయటికి రావడానికి ఏదో విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఈ విశ్వ ప్రయత్నంలో భాగంగానే ఆరాధన కానీ, చంటబ్బాయి, చందేల గారి చంటబ్బాయి భలే ఉంటుంది ఆ సినిమా. అవును, ఫుల్ కామెడీ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే చిరంజీవి గారు అంటేనే ఒక రకమైన హీరో. ఆయన ఒక 10-20 ఫైటింగ్లు చేస్తే తప్ప ఆకలి తీరినటువంటి ప్రేక్షకులు ఉన్నప్పుడు ఆ చంటబ్బాయి పెద్దగా ఎక్కలే జనానికి. ఎందుకు ఎక్కలేదంటే వాళ్ళకి చిరంజీవి కనిపిస్తానే హీరోయిజం కావాలా, ఆ క్యారెక్టర్లో హీరోయిజం లేదా. అంతా కొంచెం తికమక డిటెక్టివ్గా ఉంటాడు ఆయన. ఈ తికమక డిటెక్టివ్ అనేసరికి వీళ్ళకి కొంచెం నిరాశ కలిగింది అభిమానులకి. ఈ అభిమానులను సంతృప్తిపరచడం అనేది ఒక ముద్ర పడిపోయిన తర్వాత ఈ అభిమానులను సంతృప్తిపరచడం అనేది అదొక పెద్ద యుద్ధం. ఇప్పుడు రజనీకాంత్ వేరే క్యారెక్టర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు చూడండి. ఆయన ఆ ముద్ర పడిపోయింది ఆయనకి. ఆయన ఏ భోగిను కొట్టి భోగి తునాతునుకలైతే కానీ అభిమానులు శాంతించేటట్లు లేరు. అంటే ఆయన శక్తిగా అయిపోయింది. కారు వీరులు అన్నీ అయిపోయినాయి. ఏదంటే లింగ సినిమాలో భోగినే కొడతాడు ఆయన. ఒక ఇనప భోగి ఊడొస్తుంది, మీరు గమనించారా లేదు? ఎక్కడైనా ప్రపంచంలో ఈ రైలు భోగి ఊడి రావడం, తలుపు ఊడి రావడం సాధ్యమేనా? కానీ ఆయన కొడితే యాక్సెప్ట్ చేస్తారు. తెలుగులో చిరంజీవి గారు కొడితే యాక్సెప్ట్ చేస్తారు. అది వేరే వాడు కొడితే మళ్ళీ నవ్వుతారు. ఈవెన్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి ఉంది అది. బాలకృష్ణ గారు రైళ్ళే ఆపుతారు కదా ఆయన. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ ఉంటుంది గ్యారెంటీగా అనేది అందరు ఎక్స్పెక్టేషన్. అది దానికి తోడు ఇంకా ఆయన కామెడీ ఎంత పండించాలో అంత తెలుసు ఆయనకి. డైరెక్టర్ ప్రతిభావంతుడు కదా. నయనతార ఉంటే మంచి మంచి పాటలు ఉంటాయి. చిరంజీవి గారికి కొంచెం స్టెప్స్ డ్యాన్సులు వేసే అవకాశం ఉంటుంది. మరీ చిన్నపిల్ల మనం పిల్ల కాకుండా. సో ఇద్దరు కూడా ఒక సెటిల్డ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. మంచి నటి కదా. అవును, పోటాపోటీలు పడి నటించే హీరోయిన్లు దొరకడం అనేది. చిరంజీవి గారు గతంలో రాధిక చేశారు. అట్లా రాధిక ఆయన ఉంటే పోటాపోటీగా ఉంటుంది అనమాట కొన్ని సినిమాల్లో. అట్లా వీళ్ళు సుహాసిని గారితో కూడా ఉన్నాయి అట్లా సినిమా. ఆరాధనలో వాళ్ళిద్దరు భలే యాక్ట్ చేశారు. ఒకరితో ఒకరు పోటాపోటీగా ఉంటారు. భారతీ రాజా గారి సినిమా అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.